మంగళవారం స్త్రీలు అస్సలు చేయకూడని పనులు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ చేశారు అంటే మీరు దరిద్ర దేవతని ఇంట్లోకి నెత్తి మీద తెచ్చి పెట్టుకున్నట్టే అవుతుంది. ఆ తప్పులు ఏంటనేది ఒకసారి చూద్దాం. శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరాదేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు. మీ ముఖము, పేరు, గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును. వివాహ, ప్రేమ, భార్యాభర్తలు, కుటుంబం, పిల్లలు, ఆరోగ్యం, ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9177754449. మంగళవారం అంటేనే ఆంజనేయ స్వామి రోజుగా మనం పరిగణిస్తాము. సో ఈరోజు ఖచ్చితంగా హనుమంతుణ్ణి అందరూ పూజించాలి. ఈ మంగళవారం రోజున మహిళలు కొన్ని పనులు అనేది అస్సలు చేయకూడదు. ఇలా చేశారు అంటే దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే అవుతుందని పండితులు చెబుతూ ఉన్నారు. ఎందుకు అంటే మంగళవారం రోజున కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఈ రోజున కొత్త పని ఏదైనా ప్రారంభిస్తే అశుభకరంగా భావిస్తారు, అమంగళకరంగా భావిస్తారు. కాబట్టి ఈరోజు కొత్త పనులు ఏవి కూడా చేయకూడదు. అలాగే ఈరోజు ఖచ్చితంగా కూడా కొన్ని పనులు చేయకూడదని చెప్తున్నారు. కొత్త బట్టలు అనేది మంగళవారం రోజున అస్సలు కొనకూడదు. కొత్త బట్టలు ధరించకూడదు. ఒకవేళ ధరిస్తే కుజగ్రహ ప్రభావం అనేది ఆర్థిక అనారోగ్య సమస్యలు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మహిళలు ఎవరు కూడా సౌందర్య సాధనాలు అంటే కాస్మెటిక్స్ లాంటివి అస్సలు కొనకూడదు. ఎట్టి పరిస్థితిలోనూ స్త్రీలు సౌందర్య సాధనాలు, కాస్మెటిక్స్ కొనకూడదు అని పండితులు అంటున్నారు. ఒకవేళ కొన్నారు అంటే ఆర్థిక సంక్షోభానికి కారణం అవుతుంది. అలాగే ఈరోజు వివాహమైన మహిళలు ఎవరు కూడా మంగళవారం రోజున కుంకుమను అస్సలు కొనకూడదు. ఇది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, గొడవలకు కారణం తీస్తుంది. ఒకానొక టైంలో విడాకులు కూడా తీసుకొని విడిపోయే అవకాశం ఉంటుంది. మంగళవారం రోజున గాజులు కూడా అస్సలు కొనకూడదు. ఇది దరిద్రానికి ఇంటిలో తెచ్చుకున్నట్లే అవుతుందని పండితులు అంటున్నారు. కాబట్టి మంగళవారం రోజున మహిళలు చేయకూడని పనులు ఏంటి అనేది నేను చెప్పాను. కాబట్టి ఖచ్చితంగా ఇవి పాటించండి. ప్రతి ఒక్క మహిళకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.